గారు, క్యామ మల్లేష్ గారు, శుభప్రద్ పటేల్ గారు, విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మా నాయకులు ఉన్నారు. అందరికీ ప్రజలు కానీ, అదేవిధంగా రంగారెడ్డిలో ఉన్న ప్రజలు కానీ, నల్గొండ మహబూబ్ నగర్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆలోచిస్తలేరా? కేసీఆర్ గారు ఏమడిగారు? 45 టీఎంసీలు ఎందుకు అడిగారు? 90 టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలకేట్ చేసిన 90 టీఎంసీల 45 టీఎంసీలు అడిగారంటే దాని వెనుకాల ఉన్న మతలబైంది. ఎవరి కోసం మీరు మెట్టు దిగారు? ఇంకా 90 సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కును ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు. దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకంగా ఉండేటట్టు మనం మాట్లాడున్నాం. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడిన మీడియా మీరే చూసుకోండి. ఏం మాట్లాడారు, దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి, ఏం మాట్లాడారనేది తనంతలో తను ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తాడు. ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు, మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషణలు. మైక్ పడితే చాలు కేసీఆర్ గారు చావు కొడతా ఉన్నారు. ఇది శోభించదు. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ కేసీఆర్ గారు అనుభవజ్ఞుడిగా తను చెప్తున్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే వారు చెప్పిన మాటలను తను వ్యక్తిగతంగా తీసుకొని అవును కదా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి, తప్పేముందని అమలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఏం మాటలు మాట్లాడింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టి ఇంక అందరం ఇటు పక్క పోతాం అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే, ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో గంపెడు ఆశతో చూస్తున్నారు. గతంలో మాకు నీళ్ళు వస్తాయని ఆశ లేకుండిందమ్మా. చాలా మంది రైతులు మాట్లాడతారు, వికారాబాద్ ఏరియాలో ఇటు వచ్చినప్పుడు బంటారు పట్టపోయినప్పుడు మాకు అసలు నీళ్ళు వస్తాయని ఆశనే లేదు. అట్లాంటిది కాళేశ్వరం పూర్తయిన తర్వాత మాకు ఒక ఆశ కలిగింది, కేసీఆర్ గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు, నీళ్లు తీసుకొస్తారు ఈ ప్రాంతానికి అని ఆశ కలిగింది అనేది చాలా మంది రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఎట్టి పరిస్థితులలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాల్సిందే. ఇంతకుముందు ఆనంద్ గారు మాట్లాడున్నారు. మరి వికారాబాద్ ప్రాంతం నా జిల్లా అన్నప్పుడు వికారాబాద్ జిల్లా నా జిల్లానే ఎన్నికల ముందు వచ్చి చెప్పిన్నారు. మరి కొడంగల్కి చేయొద్దని మేము అన్నాం, కానీ కొడంగల్కి ఏ విధంగా అయితే పక్క దాంట్లోకి వెళ్ళి తెస్తుందని చెప్తున్నాడు. చేసినో లేదో నాకు కూడా తెలియదు, నరేందర్ చెప్పాలి మొదలైందో లేదో పని కూడా. ఆడికెళ్ళి మొదలుపెట్టి ఆడికి నీళ్ళు తెస్తాను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కనే పని ఉంది. ప్రాజెక్ట్ 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలైతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగానే మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచనతో అక్కడ కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ పేరు చేస్తున్నారు అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది, కాళేశ్వరాన్ని కూడా చెక్ డ్యామ్ కాళేశ్వరాన్ని కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్గా అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్లు ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారో కాళేశ్వరం కూడా అదే కక్ష అదే విధంగా చేశారేమో. పోనీ అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్లు చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతుంది. 3 సంవత్సరాల నుండి అది ఎట్లా 2 సంవత్సరాల నుండి అది ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులకు అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, రిజర్వాయర్లన్నీ, అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఏమనంటే కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇవ్వని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతన్నలకు మేలు జరగాలంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అయితే పూర్తి చేయాలి. గంపెడు ఆశతో చూస్తా ఉన్నాము. ఈ ప్రాంత ప్రజలకి రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు సంబంధించి కానీ ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇబ్రాహీంపట్నం మహేశ్వరం చాలా ఎత్తులో ఉంటుంది, 650 మీటర్ల ఎత్తులో ఉంటుంది, వాళ్ళకు కూడా నీళ్ళు అందించాలని చాలాసార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. చేవెళ్ళ, అట్లాగే వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ఈ ప్రాంత ప్రజలు బాగా కష్టపడి పంటలు పండిస్తారు. రైతన్నలు వ్యవసాయమే వాళ్ళకు, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు.
చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పటికీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇమీడియట్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గ్రామాన వెళ్ళి చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంత ప్రజల ఆశల మీద ఏ విధంగా నీళ్లు చల్లాలనుకుంటుంది, ఈ ప్రాజెక్టు మీద సీతక నెట్ల వేశారు, ఎందుకు ఇటు పక్క పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రామాన పోయి అడుగుతాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్లో పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అక్కడ ఉన్న రైతన్నలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలని కోరుతాం. ఇక్కడ స్టార్టింగ్లోనే నాశనం పట్టింది. ఇంతకుముందు చెప్పారు కిట్, ఆ మహిళా సోదరి వాళ్ళు చెప్తారు కేసీఆర్ గారికి గతంలో వచ్చింది, 2 చీరలు వచ్చినాయి, పిల్లలకు బట్టలు వచ్చినాయి, సబ్బు ఉండే, పౌడర్ ఉండే, కప్పడానికి పాపకు కప్పడానికి ఉండే, ఇవన్నీ ఉండే. ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ పట్టణంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కొడంగల్ అన్న నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు పరిగి మాజీ శాసనసభ్యుడు అన్న మహేష్ రెడ్డి గారు,